సాయంకాలం వేళ అల్లంత దూరం ఒక అద్భుతం కళ్ల ముందు ఆవిష్కృతమవుతున్నట్లు అనిపించింది. ఆకాశాన్ని తాకుతున్నట్లుగా బంగారు వర్ణ శోభతో మెరిసిపోతున్న ఒక కట్టడం దగ్గరికి వెళ్లే కొద్దీ ఆశ్చర్యం రెట్టింపైంది. అదిగో అయోధ్య రామాలయం. 90 అడుగుల ఎత్తులో ప్రతి శిల్పం ప్రాణం పోసుకున్నట్లుగా ఉన్న ఆలయం కళ్ల ముందు సాక్షాత్తు శ్రీరామచంద్రుడి దివ్యలోకాన్ని సృష్టించింది. లోపలికి అడుగు పెట్టగానే భక్తి పారవస్యం ఆవరించింది. చల్లని గాలి, మృదువైన దీపకాంతులు, భక్తి గీతాల మధ్య మధుర ధ్వనులు మనసుని ప్రశాంతంగా మార్చాయి. మధ్యలో చిరునవ్వులు చిందిస్తూ బాలరామచంద్రుడి విగ్రహం దర్శనమిచ్చింది. ఆ కళ్లల్లో తేజస్సు, ఆ మోములో అమాయకత్వం అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని మైమరపింపజేశాయి. జనం తన్మయత్వంతో చేతులు జోడించి నిలబడ్డారు. కొంతమంది కళ్లు మూసుకొని ధ్యానంలో మునిగిపోయారు. ఆ విగ్రహాన్ని చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు. చుట్టూ ఉన్న ప్రాంగణం కూడా అద్భుతంగా తీర్చిదిద్దారు. ఎటు చూసినా రామాయణ గాథలోని ఘట్టాలను వర్ణించే శిల్పాలు, హనుమంతుడి లంకాదహనం, శ్రీరామ పట్టాభిషేకం, ప్రతి దృశ్యము సజీవంగా ఉంది. భక్తులు ఆ శిల్పాలను చూస్తూ వాటి వెనుక ఉన్న కథల్ని తమ పిల్లలకు వివరిస్తూ కనిపించారు. అది కేవలం ఆలయం కాదు, ఒక భక్తి కేంద్రం, ఆత్మ ప్రశాంతతను అందించే ఒక పుణ్యక్షేత్రం. మన వైజాగ్ బీచ్ రోడ్ లో ఒక కొత్త శోభని సంతరించుకుందనే చెప్పాలి ఈ బాలరామ మందిరం. వేలాది మంది భక్తులకు నిత్యం ఆశ్రయమిస్తూ శ్రీరాముడి దివ్యకృపను పంచుతూనే ఉంటుంది. సముద్రపు అలల సవ్వడితో భక్తుల రామనామ స్మరణ బీచ్ అంతా మారుమ్రోగిపోయిందనే చెప్పాలి. ఆ దృశ్యం చూసి వైజాగ్ గర్వంతో నిలబడింది. ఇది కేవలం ఒక ప్రతిరూపం కాదని, సాక్షాత్తు శ్రీరాముడు తమ నగరంలో కొలువయ్యాడని ప్రతి ఒక్కరూ భావించాల్సిందే. సో అయోధ్య వరకు వెళ్లాల్సిన పనిలేదు, ఇక్కడే బాలరాముడి దర్శనం దొరికిపోతుందన్నమాట. నిజంగా మన వైజాగ్ వాళ్ళం అదృష్టం చేసుకున్నాం. ఆ బాలరాముడిని చూడాలంటే వైజాగ్ బీచ్ వరకు రావాల్సిందే. మార్నింగ్ వచ్చారనుకోండి, బీచ్ వ్యూ అదిరిపోతుంది. అదే ఈవినింగ్ ఈ మందిరాన్ని దర్శించుకోవాలంటే లైటింగ్స్ తో చాలా బాగుంటుంది. టికెట్ అయితే జస్ట్ 50 రూపీస్ మాత్రమే. అయోధ్యలో ఆ విగ్రహం ఎంత అందంగా ఉంటుందో అలాంటి నమూనానే ఇక్కడ కూడా 6 అడుగుల బాలరాముణ్ణి మనం చూడొచ్చనమాట. ఈ రామ మందిరం మనకు అందుబాటులో 45 రోజులు మాత్రమే ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఇప్పుడే చూసేయండి. ఉదయం 10 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు ఈ టెంపుల్ కి వెళ్ళొచ్చనమాట. ఒక్క వైజాగ్ వాసులే కాకుండా చుట్టుపక్కల చాలా ప్రాంతాల నుంచి ప్రజలొచ్చి రామ మందిరంలో దర్శనం చేసుకుంటున్నారు. जय श्री राम। जय श्री राम। जय श्री राम। अयोध्या धाम से जो लोग अयोध्या नहीं जाकर के दर्शन कर पा रहे हैं, भगवान का विग्रह के दर्शन नहीं कर पा रहे हैं, वो लोग आकर के विशाखापट्टनम में भगवान के दर्शन कर सकते हैं। जैसा मंदिर, जैसी मूर्ति अयोध्या में विराजमान है, वैसी ही मूर्ति, वैसा ही मंदिर यहाँ पर बनाया गया है। और विशेषता इस बात की है कि जैसे बालक भगवान के वहाँ दर्शन होते हैं, मूर्ति होती है, यहाँ भी उसी प्रकार की मूर्ति होती है। इस मूर्ति में भगवान के 10 अवतार साइड से दिखाए गए हैं, वहाँ पे भी दर्शाए गए हैं। జై శ్రీరామ్. మరి మీరు కూడా వెళ్ళాలంటే మన వైజాగ్ బీచ్ రోడ్ లో ఉన్న బాలరామ మందిరానికి వెళ్లాల్సిందే. చూస్తూనే ఉండండి రెడ్ ఎఫ్ఎం తెలుగు పేజ్. అయిపోతారు సౌండ్ కే 93.5 రెడ్ ఎఫ్ఎం.